హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా ఎస్ఐ పేపర్ 1లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, పేపర్ 2 ఎన్ని మార్క్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో, అదేవిధంగా మెయిన్స్ ఎన్ని పేపర్స్ ఉంటాయి అని చెప్పి చాలామంది పేపర్స్ సంబంధించి కొన్ని డౌట్స్ అడగడం జరిగింది. వాటిలో భాగంగా ఎస్ఐకి సంబంధించి పేపర్ ఎన్ని మార్క్స్కి వస్తుంది, ఎన్ని పేపర్స్ మనం మెయిన్స్లో రాయబోతున్నామని చెప్పి ఈరోజు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి డిస్కషన్ మనం చేసుకోబోతున్నాం. సో వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే మనకు ప్రిలిమ్స్లో పేపర్ 1 మ్యాథ్స్ ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది, 3 అవర్స్ టైం. అదేవిధంగా అది మార్నింగ్ సెషన్ రాస్తాం 10 to 1 వరకు. తర్వాత పేపర్ 2 జిఎస్ ఉంటుంది 2 to 5 వరకు. అది 100 మార్క్స్కి ఉంటుంది, 3 అవర్స్ టైం ఉంటుంది, 100 క్వశ్చన్స్ ప్రిలిమ్స్. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 30 మార్క్స్ క్వాలిఫై పేపర్స్, ఈచ్ పేపర్ 1 30 మార్క్స్, పేపర్ 2 30 మార్క్స్. అదే ఎస్సీ ఎస్టీకి అయినా 30. అది బీసీకి అయితే పేపర్ 1 35 మార్క్స్, పేపర్ 2 35 మార్క్స్. అదే ఓసీ పేపర్ 1 40 మార్క్స్, పేపర్ 2 40 మార్క్స్. ఇవి క్వాలిఫై నేచర్. నెక్స్ట్ మెయిన్స్ చూసుకున్నట్లయితే మెయిన్స్ మనకి 2 పేపర్లు ఉండడం జరుగుతుంది. ఒకటి అర్థమెటిక్ పేపర్, 2 జిఎస్ పేపర్. అర్థమెటిక్ పేపర్లో 90 మార్క్స్ వరకు అర్థమెటిక్ రావడం జరుగుతుంది. తర్వాత 110 వరకు రీజనింగ్ ఉండడం జరుగుతుంది. తర్వాత జిఎస్లో 200 మార్క్స్కి జిఎస్ ఉంటుంది. టైం డ్యూరేషన్ పేపర్ 3కి 3 అవర్స్, పేపర్ 4కి 3 అవర్స్. ఇది తర్వాత పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ రాయాలి. తర్వాత పేపర్ 2 వచ్చేసి తెలుగు ఉంటుంది, డిస్క్రిప్టివ్ రాయాలి. ఇది జస్ట్ క్వాలిఫై నేచర్. ఇవి జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే తప్ప ఇంకా వేరే మార్క్స్ కోసం కాదు, మార్క్స్ యాడ్ అవ్వవు. సో అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మెయిన్స్ వచ్చేసి డిపెండ్ ఆన్ స్కోర్ కార్డ్, ఎంత కట్ ఆఫ్ పెట్టారో దాన్ని బట్టి మనకి జాబ్ రావడం జరుగుతుంది. బట్ ప్రిలిమ్స్ మాత్రం ఎస్సీ ఎస్టీ అయితే 30 మార్క్స్, బీసీ అయితే 35 మార్క్స్, ఓసీ అయితే 40 మార్క్స్. పేపర్ 1 పేపర్ 2 రెండిట్లో రావాలి. సో ఇది ప్రిలిమ్స్లో అయితే 100 క్వశ్చన్స్ ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 100 క్వశ్చన్స్ ఉంటాయి. 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది. టైం కూడా 10 to 1, 2 to 5 ఆఫ్టర్నూన్ ఉంటుంది. తర్వాత పేపర్ మెయిన్స్ వచ్చేసి పేపర్ 1 తెలుగు ఉంటుంది, డిస్క్రిప్టివ్. పేపర్ 2 ఇంగ్లీష్ ఉంటుంది, డిస్క్రిప్టివ్. అవి 3 అవర్స్లో రాయాల్సి ఉంటుంది, అది క్వాలిఫై నేచర్. తర్వాత పేపర్ 3 మ్యాథ్స్ ఉంటుంది, అది 200 క్వశ్చన్స్ ఉంటుంది. 90 మార్క్స్ అర్థమెటిక్ వస్తే 110 మార్క్స్ రీజనింగ్ రావడం జరుగుద్ది. తర్వాత పేపర్ 4 జిఎస్ ఉంటుంది, 200 మార్క్స్ వస్తుంది, 200 క్వశ్చన్స్, 3 అవర్స్ ఎగ్జామ్స్. అది ఓవరాల్గా 4 పేపర్స్ అన్నది మనకి టచ్ అవ్వడం జరుగుతుంది ఎస్ఐ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. ప్రిలిమ్స్ మెయిన్స్ మధ్యలో ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ ఎగ్జామ్ పోలీస్ దానికైనా అసలు ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది. ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్, మెరిట్ లిస్ట్, అంతే. ఇంకా అంతకుమించి వేరే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏది ఉండదు. సో అది నెక్స్ట్ ఇంకా వేరే రెఫరెన్స్ ఏంటంటే, చాలామంది బుక్స్, ఎలాంటి బుక్స్ ఫాలో అవుతే మనకు ఆ ఎగ్జామ్ సంబంధించి మంచి స్కోర్ రీచబుల్ అవుతాము, తర్వాత మంచి ప్రిపరేషన్ స్టాండర్డ్ పెంచుకోవచ్చు అని చెప్పి చాలామంది డౌట్స్ అడగడం జరిగింది. సో వాటిలో భాగంగా నేను ఎస్ఐకి బుక్ లిస్ట్ అన్నది ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి నేను చెప్తాను. సో వాటిలో భాగంగా నెక్స్ట్ వీడియోలో నేను ఒకసారి బుక్ లిస్ట్ మొత్తం తీసుకొచ్చేసి ఏ బుక్ లిస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి నేను చూపిస్తూ మరి చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వెంటనే మీకు రెస్పాన్స్ అయ్యి ఆ క్లారిఫికేషన్ అన్నది అక్కడే చేయడం జరుగుతుంది. లేదంటే నెక్స్ట్ వీడియోలో అయినా మీ డౌట్స్ క్లారిఫికేషన్ ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.